ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ జనరల్ కీలకమైనటువంటి కథనాన్ని అయితే ప్రచురించింది. 2050 కల్లా భారత్‌లో దాదాపు 45 కోట్ల యువకులు స్థూలకాయంతో బాధపడతారంటూ కూడా సంచలన కథనాన్ని ప్రచురించింది. దాదాపు ఇంకొక 25 ఏళ్లలో భారత్‌లో యువకుల సంఖ్య ఎంత పెరుగుతుంది? ఇప్పుడున్న జనాభా 140 కోట్ల పైమాట. అయితే అందులో యువకుల సంఖ్య ఎంతుంది? అండ్ వచ్చే 25 ఏళ్లలో ఆ యువకుల సంఖ్యలో దాదాపు 45 కోట్ల మంది యువకులు ఈ స్థూలకాయంతో బాధపడతారంటే ఎంత డేంజరస్ అలర్టో ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుంచే వ్యాయామం మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. డాక్టర్లు కూడా ఇదే సూచిస్తున్నారు. పిల్లలకి ముఖ్యంగా తినేటువంటి ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల, అలాగే అధిక మోతాదులో ఆయిల్ ఫుడ్స్‌ని, బయట దొరుకుతున్నటువంటి సాచురేటెడ్ డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఈ సుక్రోజ్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి డ్రింక్స్‌ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా చిన్న పిల్లలకు వస్తున్న క్రమంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ ఊబకాయంకి గురవ్వకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచే షుగర్ అండ్ సాల్ట్‌ని మితంలో పెట్టాలి. అలాగే వ్యాయామం మీద పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. శ్రద్ధ చూపించేలాగా పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాలి అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద అలర్ట్. సో, భారతదేశం ఇప్పటికైనా ఈ విషయంలో అయితే మేలుకొని పిల్లలని, వారి వారి తల్లిదండ్రులు అలాగే యువత వ్యాయామం మీద శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను.